పులివెందుల జడ్పీటీసీ స్థానం గెలిచేందుకు కూటమి నేతలు అడుగడుగునా కుట్రలకు తెరతీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేసి వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 6న వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రిపై టీడీపీ మూకలు పాశవికంగా దాడి చేశాయి. తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు పోలీసులు. కేసులో 50 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు నమోదు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. 8 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించగా పోలీసులు వారిని పులివెందుల జైలుకు తరలించారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే వారిపై కుట్రతో కేసులో ఇరుకిస్తోంది కూటమి ప్రభుత్వం. పోలింగ్ రోజు వారు ఉంటే తమకు అనుకూలంగా ఉండదని అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. తనపై దాడికి వ్యూహ రచన జరుగుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఏమైనా హాని జరిగితే మంత్రి లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరూ బాధ్యులవుతారని హెచ్చరించారాయన. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. తనకు రక్షణ కల్పించాలని డీజీపీకి లేఖ రాశారు. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాలు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ పులివెందుల నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఒక్కటే చెప్తున్నారు, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు సతీష్ రెడ్డి తనకేదైనా జరిగితే ఇటు కూటమి ప్రభుత్వంలోని ఇద్దరు నేతలు, ఇటు లోకేష్ కానీ బీటెక్ రవియే కారణం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై డీజీపీకి ఒక లేఖ కూడా రాశారు. దానికి సంబంధించి రివర్ట్ ఏమన్నా వచ్చిందా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, పులివెందులలో రేపు లేదు ఎల్లుండు పోలింగ్ జరగబోతుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇరు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం ఎన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించాలి, ఇక్కడ ఓటర్లను పోలింగ్ బూత్ దగ్గరికి రాకుండా నిలువరించాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా నిలబడకుండా ఉండాలి, ఇట్లాంటి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా అక్రమాల మార్గాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చూసాము, దాదాపుగా అరాచకంగా పాశవికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా కళ్ళారు చూసినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఎవరైతే దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ మీదనే మళ్ళీ రివర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కేసు పెట్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని నిన్న 8 మందిని అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళని రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఏదైతే పోలింగ్ బూతుల్లో కీలకంగా ఏజెంట్లుగా నిలబడతారో, లేకపోతే ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించి ఓటర్లని ప్రభావితం చేస్తారు అనేటువంటి అంశాలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్అవుట్ చేసి ఇలా కేసుల్లో ఇరికించడం కానీ, దాడులు చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 2 దాడులు, కీలకమైన పెద్ద దాడులు జరిగినాయి. అంతేకాకుండా ఇప్పుడు సతీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ను కూడా మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో తన ప్రాణానికి ముప్పు ఉంది, తన మీద దాడి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నుంచే తనకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి బాధ్యులు లోకేష్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఏదో ఒక విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పులివెందుల జడ్పీటీసీ 10,000 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న ఈ ఎన్నికను తాము కైవసం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేపథ్యం అవుతుంది. ఇదే అంశం మీద సతీష్ రెడ్డి తన థ్రెట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా డీజీపీకి లేఖ రాసి ఆయనకు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా అక్కడ నుంచి తాడేపల్లి నుంచి డీజీపీకి ఒక వినతిపత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఏదైతే దాడిలో గాయపడినటువంటి రమేష్ యాదవ్ కూడా కలిసి విన్నవించారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు మాత్రం మారడం లేదు. పోలింగ్ సజావుగా జరుగుతుందా లేదా అనేటువంటి అంశం. ఆ రోజు భారీ ఎత్తున దాడులకు దిగుతారనేటువంటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనము కీలకంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ శ్రీనివాస్.